ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో మనం ఎదిగేటప్పుడు అంటే తెలియకుండానే చాలాసార్లు మనం రకరకాల మందితోటి ప్రయాణం చేస్తూ ఉంటాం. అందులో ఒక క్రూషియల్ టైం వచ్చినప్పుడు మన ఐడియాని అడ్డం పెట్టుకొని అంటే మన పనిని మన అథెంటిక్గా ఉండేటువంటి మనం చేసేటువంటి పనిని అడ్డం పెట్టుకొని వేరే వాళ్ళు ఆ పని నేనే చేశాను, క్రెడిట్ అంతా నాదే అని చెప్పేసి తీసుకుంటూ ఉంటాడు. వాడి చేత నేను చేయించాను కాబట్టి ఇదంతా జరిగింది అనేటువంటి మోటోలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. యాక్చువల్గా పని తనది, ఎగ్జిక్యూట్ చేసింది ఇతను. కొంతమంది లీడర్స్ కూడా మనం చూస్తూ ఉంటాము, కిందున్న ఎంప్లాయీస్ని దొక్కేసి నిలబడదామని చెప్పేసి చూస్తూ ఉంటారు. జనరల్గా టీమ్ లీడర్స్లో మనం చూసేటువంటిది. అయితే ఇతనికి ఉండేటువంటి అంటే ఇతని పనిని దొంగలించి అతని క్రెడిట్ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ కారణాల చేత ఆ కమ్యూనికేషను ఇతని పనిగానే మిగిలిపోయి అంటే బయటికి రానియకుండా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అతను చేసినటువంటి దాన్ని ఎలా ప్రూవ్ చేసి చూపించాలి మనం? మన పనిని ఎవడన్నా దొంగలిస్తే వాడు ట్రేడ్ మార్క్ వేసుకుంటే దానికి ఎట్లా కాపీ రైట్స్ ఇవ్వాలి? ఇది సరి పాయింట్. నారాజు, ఇందాక నువ్వు అన్నట్టు వస్తువులు దొంగిలించే వాళ్ళు ఉంటారు, డబ్బులు దొంగిలించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆర్గనైజేషన్లో పనిని దొంగిలించే వాళ్ళు ఉంటారు. ఈ టాపిక్ చాలామంది రిలేట్ అవుతారు. సార్, నా ఐడియాని నన్ను వాడుకొని ఆడు బాగుపడ్డాడు, నాకేం మిగలేదు ఇవ్వాలని ఏడ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కింద కామెంట్ బాక్స్లో వచ్చేస్తాయి కూడా నా టాపిక్ అని. సో ఇప్పుడు అట్లా ఏడ్చే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు, అలా ఏడవకుండా ఆపాలి ఈ రోజే అని అంటే ఏం చేయాలి అనేది మనం మాట్లాడదు. అంతే కదా? అంతే సార్, అంతే. మన పనిని ఎవరైనా దొంగిలించి ఇది నా పని అని చెప్పుకున్నారంటే క్రియేటివిటీ అంటే మన వర్క్ కానీ మనం చేసిన క్రియేటివిటీ కానీ మనం చేసిన పని కానీ ఏదైనా సరే అంటే ఇది ఆర్గనైజేషన్లో సహజంగా జరుగుతూ ఉంటుంది నారాజు. అంటే ఎంతోమంది బలి చేస్తుంటారు ఒకరు చేసిన పని నేను చేశానని. ఎందుకు వాళ్ళ బాసే కింద వాళ్ళు చేసిన పనిని నా పని అని ఆ పైన చూపించుకుంటే నీకు తెలియదుగా. అవును, ఇది నా పనే, నేనే చేయించాను అని అనుకున్నప్పుడు ఇది మీ ఐడియా అని వాళ్ళకి తెలియదుగా. అవును. సో ఇది ఆర్గనైజేషన్లో సహజంగా కొంతమంది సర్వైవ్ కూడా అట్లాగే అవుతుంటారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడైతే మీ పనిని అవతల వాళ్ళు నేను చేశాను అని చెప్పుకుంటుంటే ద బెస్ట్ థింగ్ ఈజ్ దట్ స్టే కామ్. మీరు లేచి నో ఇది నేను చేశాను అని చెప్పొద్దు. డెఫినెట్గా మీ పర్పస్ సర్వ్ కాదు. ఎందుకు అవ్వదంటే మీరు అట్లా లేస్తే ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది ఇమ్మీడియట్గా. అప్పటికప్పుడు మీరు ప్రూవ్ చేయకపోతే అది మీ పని కాదు అని అవతల వాళ్ళు ప్రూవ్ చేస్తే మీరు చేసే ప్రయత్నం మొత్తం ఫెయిల్ అవుతుంది. స్టే కామ్. సెకండ్ థింగ్, సైలెంట్గా అబ్జర్వ్ చేయండి మీ పనిని ఎంతవరకు తను చేశాడని క్లెయిమ్ చేస్తున్నారని. ఆ ప్రోగ్రామ్ తర్వాత లేదా ఆ ప్రజెంటేషన్ తర్వాత లేదా ఆ మీటింగ్ తర్వాత ప్రైవేట్గా కలవండి. సే అసర్టివ్లీ, ఎట్లా ఈ పని నాది, ఇంతవరకు నేను ఐడియాలు ఇచ్చాను, నేను చేసిన పనిని నువ్వు చేసావని చెప్పుకున్నావు, అవునా కాదా? అసర్టివ్గా ప్రైవేట్గా చెప్పండి. అందులో 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, నేను నిన్ను గౌరవిస్తున్నా అందుకే పబ్లిక్గా అడగలేదు. రెండోది, నేను బాగా ఖచ్చితంగా చెప్తున్నా ఏది నీ పని ఏది నా పని అని. నేను చేసినంత పని నెంబర్ 1 అది చెయ్యాలి. చేసినప్పుడు అవతల వాళ్ళకి అబ్జర్వ్ చేశాడు ఇది నా పని కాదని. ఒకవేళ అవతల వాళ్ళు వాదించారనుకోండి నో నాదే అని, యూ షో యువర్ ప్రూఫ్స్. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఇది మీ పనే అని మీరు చూపించండి, అవతల వాళ్ళని చూపించమనండి. అవతల వాళ్ళు చూపిస్తే మీ పని అయినప్పుడు దాని డీటెయిల్స్ మీకు తెలిసినంతగా అతన్ని అవతల వాళ్ళకి తెలియదుగా. సో ఒక్క ఐటమ్ అయినా కొంచెం ఎక్కువ తెలిసి ఉంటుందిగా. సో చెప్పండి. యాక్చువల్గా నారాజు దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉంటారు, వీళ్ళ ముందరే వాళ్ళు ఎందుకు ధైర్యంగా క్లెయిమ్ చేస్తారు నేను చేసిన పని నా ఐడియానే, నా క్రియేటివిటీ, నేనే ఆ మాట చెప్పాను అనే విషయాన్ని ఎందుకు చెప్తారు అంటే నెంబర్ 1 వీళ్ళకి బేసిక్గా కాన్ఫిడెన్స్ లేకపోవడం, జాబ్ ఇన్సెక్యూరిటీ ఉండడం, తన పొటెన్షియాలిటీ తానే గుర్తుపట్టకపోవడం. చాలామంది కొంతమంది చూడండి నీకు చాలా టాలెంట్ ఉంది, నువ్వు బయటికి వెళ్ళి బిజినెస్ పెడితే సూపర్ సక్సెస్ అవుతావు అని పక్కనవాడు చెప్తే ఆ టాలెంట్ ఉన్నవాడు అమ్మో బయట బిజినెస్ నీకు తెలియదు ఎంత కాంపిటీషన్ ఉందో, చాలా కష్టం, నేను జాబే చేస్తా అంటాడు. పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి ఏమో నా దగ్గర లేదంటాడు, పక్కవాడేమో నీకు ఉందని గుర్తుపడతాడు. యాక్చువల్గా ఈ లో కాన్ఫిడెన్సే అవతల వాళ్ళకి పెట్టుబడి. నువ్వు నోరెత్తలేవు, బయటికి పోలేవు,
నీ పొటెన్షియాలిటీ నీకు తెలియదు, నాకు తెలుసు, అందుకే నువ్వు సైలెంట్గా ఉంటావు. అది కారణం. అందుకని వీళ్ళు నోరెత్తలేరు. అయితే మీరు ఎప్పుడైనా మీ పనిని దొంగిలించారు, లేదు ఇప్పటి నుంచి నేను నా పనిని అవతల వాళ్ళు దొంగిలించే అవకాశం ఇవ్వను అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, అదే మాట్లాడుతున్నాం మనం, సైలెంట్గా ఉండండి, ప్రైవేట్గా మాట్లాడండి. థర్డ్, మీరు సాక్ష్యాలు సేకరించండి. చాలా జాగ్రత్తగా దీన్ని హ్యాండిల్ చేయాలి నారాజు. ఎందుకంటే కార్పొరేట్ పాలిటిక్స్లో మీరు మంచి అయినా పని అంతా మీదైనా బలి అయ్యేది కూడా మీరే అవకాశం ఉంది. చాలామంది అయి ఉంటారు. కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తారు సార్ నాదే అని. ఎందుకు అంటే కింద ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలియదు. ఫియర్ ఆఫ్ ఫోబియా అంటే నేను అక్కడికి వెళ్తే రేపటి నుంచి నాకు పని దొరకదేమో, ఇతని సపోర్ట్ తీసుకుని వెళ్తే మేబీ బెటర్, అంటే ఇక్కడ వచ్చి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇతని కాదనుకుని నేను వెళ్ళిపోతే రేపటి నుంచి నాకు ఇక్కడ జాబ్ ఉండదేమో. దీన్ని ఎమోషనల్ డిపెండెన్సీ అంటాం. బాగా బాగా. ఎందుకంటే నేను ఈ ఎమోషనల్ డిపెండెన్సీలో ఇతన్ని కోల్పోతే నా ఎమోషన్స్ని నేను ఎక్కడ మోయాలి, ఎక్కడ ఎవరికైనా చెప్పుకోవాలి, ఉన్నవాడు వీడే. మూడోది ఏంటంటే వీళ్ళకి కెరీర్ గ్రోత్ లేకపోయినా పర్లేదు కానీ బాగానే జరుగుతుంది కదా అనేటువంటి ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది. అనుకుంటారు సాటిస్ఫాక్షన్ తోటి ఒప్పుకోలేరు కానీ బట్ ఆ నెగ్లిజెన్సీ అయితే డెఫినెట్గా ఉంటుంది. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సిన ఒక్క విషయం ఉంది నారాయణ. మీ సెల్ఫ్ ఎస్టీమ్ని పనంగా పెట్టి, మీ స్వీయ కాన్ఫిడెన్స్ను మీ ఆత్మవిశ్వాసాన్ని పణంగా పెట్టి మీరు గ్రో అవ్వకుండా ఎదుటి వాళ్ళు గ్రో అవుతుంటే మాట్లాడలేని పరిస్థితిలో ఆ జాబ్ చేయడం కంటే, అంతకంటే జాబ్ డిస్సాటిస్ఫాక్షన్ ఇంకేది ఉండదు. క్రైమ్ అండ్ ఎన్నాళ్ళని నువ్వు చూస్తూ కిల్లింగ్, అతని మీద సెల్ఫ్ కిల్లింగ్ మళ్ళీ అంతే కదా, సెల్ఫ్ సబొటేజ్ అంట, కిల్లింగ్ అంటే తన కెరీర్ని అట్లే తొక్కుంటున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, బయటకు వెళ్ళి టీ టైంలోనే బ్రేక్ టైంలోనే వాళ్ళ బాధ చెప్పుకుంటుంటారు. అవును, ఎవరికి చెప్పాల్సిన వాడికి చెప్పడు, కానీ ఎవరికి చెప్పుకుంటారో వాళ్ళతో ఊరికి చెప్పుకోండి, లైఫ్ అంతా అట్లే అయిపోతుంటుంది. వీళ్ళ పని మాత్రం వేరే వాళ్ళు కొట్టేస్తుంటారు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సో ఇందాక మనం మాట్లాడుకున్న స్టెప్స్లో వాళ్ళతో అసర్టివ్గా మాట్లాడడం మొదలుపెట్టాలి, కాన్ఫిడెంట్గా. ఇక నేను ఇప్పటి నుంచి ఆపాలని అనుకుంటున్నాను, ధైర్యం తెచ్చుకున్నాను, నా పని క్రెడిట్ నాకే రావాలి అని అనుకున్నప్పుడు ధైర్యంగా మాట్లాడడం మొదలుపెట్టండి. సెకండ్, మీరు ఎవరికైనా సపోర్ట్, మీ టీంలో ఎవరు సపోర్ట్ ఇస్తారో వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఒక్కరు ఫైట్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మన కాన్ఫిడెన్స్ తక్కువ. సపోర్ట్ ద్వారా వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు కూడా మీడియేటర్గా ఉండి ఎవరిది ఈ పని, ఎవరు సాధించారు అని మాట్లాడతారు. నారాజు చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ ప్రొఫెషనలిజం మెయింటైన్ చేయకపోతే మీరే బలి అయ్యే అవకాశం ఉంది. చాలా ప్రొఫెషనల్గా ఉండాలి. ఎందుకంటే రేపు మళ్ళీ అతనితో పని చేసేటట్టు ఉండాలి, అతను నీతో పని చేయాలని అనిపించేటట్టు ఉండాలి. మీ రిలేషన్షిప్ దెబ్బతీస్తే నువ్వు కంఫర్టబుల్గా అదే వర్క్ ప్లేస్లో వర్క్ చేసేటట్టు ఉండాలి. ఇవన్నీ పొందాలంటే నీకు ప్రొఫెషనలిజం తెలియాలి. ఈ ప్రొఫెషనలిజంతో మెయింటైన్ చేయండి. అండ్ ఆల్సో తెలియాలని అనుకున్న వాళ్ళకి కంప్లైంట్గా కాకుండా మీ బాస్కో, రిపోర్టింగ్ ఆఫీసర్కో ఏదో ఒక మార్గం ద్వారా, ఒకవేళ బాస్ దగ్గరే చెప్పాలని అనుకుంటున్నారు, చుట్టుపక్కల ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పీపుల్లో ఇతన్ని ఎవడైతే దెబ్బ కొట్టాడో వాడు కూడా ఉంటాడు, మరి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? అందుకే మీకు మీడియం కమ్యూనికేషన్ మీడియం ఆఫీస్లో ఉంటుంది. పర్సనల్ కమ్యూనికేషన్ మీరు చేయొచ్చు. యూ కెన్ కమ్యూనికేట్ అండ్ ప్రొవైడ్ దిస్. అయితే ఒకవేళ బాస్ ఎవరికైనా ఫేవర్ అనుకుందాం, ఒక లాబీకి ఈయన హెడ్ అనుకుందాం, ఆ లాబీలో ఉన్నవాడే నీ శత్రువు అనుకుందాం, అందులో ఎక్కడైనా, అందుకే ప్రొఫెషనలిజం ఎందుకన్నానంటే మెయిల్ రాసినా కమ్యూనికేట్ చేసినా కంప్లైంట్ టోన్ కాకుండా సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ టోన్ ఉండాలి. నేనేం చేశానో చెప్పుకునేటట్టు ఉండాలి, కానీ వాడు ఏం చేయలేదో చెప్పేది అందులో ఏముండకూడదు. దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ డన్ అని చెప్పి మీరు చెప్పినప్పుడు మీ వర్క్ ఏంటో అక్కడ తెలుస్తుంది, రిలేషన్షిప్ దెబ్బతినదు. ఒకవేళ బాస్ దగ్గరే పాలిటిక్స్ ఉన్నా సరే మీరు పాలిటిక్స్ బలయ్యే అవకాశం లేదు, ఎందుకంటే ప్రొఫెషనల్గా మెయిల్ రాశారు కాబట్టి. అట్నుంచి మెల్లిగా నరుక్కుంటూ వస్తే మీరు మెల్లిగా మీ వాయిస్ని బయటికి చెప్పడం మొదలు పెడతారు. సెకండ్ కేసు కూడా మాట్లాడుకుందాం సార్. కొంతమంది బాస్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటారు కదా, అది ఎలా ఉంటుంది? సో ఇట్లా పనికి బలి అయిన వాళ్ళు ఎవరైనా ఆవేశపడితే నారాజు చాలా ప్రమాదం. కొంతమంది ఆవేశంలో టాప్ మేనేజ్మెంట్కి లెటర్లు రాయడం, అందరికీ కాపీ పెట్టేయడం, నా పని అందరికీ తెలియాలని చేస్తే యాక్చువల్గా అదొక్క కారణం చాలు మీరు ఉన్న జాబ్ కూడా పోగొట్టుకోవడానికి. ప్రొఫెషనలిజం లేకుండా ఆవేశంతో చేస్తే అదే చేస్తారు.
బాసులు కూడా కొంతమంది ఉంటారు, ఎందుకంటే తప్పు చేసిన వాడిని వెనక వేసుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి వీళ్ళని ఇంప్రెస్ చేసే స్కిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్కడ దాకా వచ్చి ఉంటారు. అందుకనే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. మీ పని ఏదో మీరు చెప్పాలి, మీరు వాయిస్ అవుట్ చేశారా లేదా మీకు తెలియాలి. రెండోది, దిస్ ఈజ్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఒక్క పనిని కొట్టేస్తే అది అయిపోలేదు, అప్పుడు ఇంకా చాలా ఉంది. కానీ ఒకసారి కమ్యూనికేట్ చేశారు కాబట్టి ఆ పని నేనే చేశానని చెప్పేవాడు జాగ్రత్తగా ఉంటాడు. బాస్కి ముందే మీరు సాక్ష్యాలు కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి నెక్స్ట్ టైం మీతో చెక్ చేస్తాడు. ఈసారి మీకు ప్రతికూలంగా ఉన్న వాతావరణం పూర్తిగా తగ్గిపోయి మెల్లిగా మీరు మీ పర్సనాలిటీని, మీ క్రియేటివిటీని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి ఈ పరిస్థితిని, నా పనిని ఇంకోటి దొంగిలించే పరిస్థితిని నేను అడ్డుకోవాలి అని అప్పుడు నిర్ణయించుకున్నారో, ఈ పనులన్నీ మిమ్మల్ని మళ్ళీ ప్రొఫెషనల్గా నిలబెడతాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మళ్ళీ మీకు తిరిగి మీ చేతికిస్తాయి. సో నారాజు, ప్రయత్నాలన్నీ ఫలించలేదనుకుందాం. చివరిగా ప్రతి ఎంప్లాయీకి ఒక అవకాశం వస్తుంది. పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఇయర్ ఎండ్లో చేస్తారు. నీ పర్ఫార్మెన్స్ ఇయర్ అంతా ఏం చేసావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, చేసిన దానికి మేము ఏం ఇంక్రిమెంట్ ఇవ్వాలి అని. ఆ పర్ఫార్మెన్స్ అప్రైజల్ టైంలో తను చేసిన వర్క్నంతా చెప్పుకునే అవకాశం వస్తుంది. అప్పుడు మీ పనిని మీరు హైలైట్ చేస్తూ మీ కాంట్రిబ్యూషన్ ఏందో మీరు చెప్పినప్పుడు, ఒకవేళ వాళ్ళకి డౌట్ వస్తే ప్రశ్నిస్తారు. అప్పుడు వాళ్ళు ప్రశ్నించినప్పుడు మీరు సాక్ష్యాలు ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నప్పుడు డెఫినెట్గా విన్ అవుతారు. పర్ఫార్మెన్స్ అప్రైజల్ అయిన అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాలన్నీ ఉపయోగించుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, జాబ్ సాటిస్ఫాక్షన్తో ఆర్గనైజేషన్లో ముందుకెళ్తారు. లేకపోతే మీ పేరు చెప్పుకొని ఇతరులు ముందుకు పోవడానికి మీరే సహకరించిన వాళ్ళు అవుతారు. మీరు ఇలా చెప్తుంటే నాకు బాధ్యత పెంచుతున్నారేమో, ఎవరైతే కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి బాధ్యత పెంచుతున్నారేమో అనేటువంటి ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి జర్నల్ రాసుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం విజువలైజ్ చేసుకుంటూ ఉంటే చాలా ఆలోచనలకి సొల్యూషన్స్ దొరుకుతూ ఉంటుంది మనకి. మీరు ఇందాక చెప్పారు. సో మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి విజువలైజ్ చేస్తే ఎన్ని రకాల దారులు కనిపించాయంటే సొల్యూషన్స్ రాసే విధానంలో డే టు డే టైం ఉంటుంది. దాన్ని ఎవరు బ్రేక్ చేయలేం. అది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే. అంటే టుడే ఇట్ సెల్ఫ్, అంటే ఇప్పటి నుంచే వాళ్ళు పని దొంగలు, నేను అది కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి అట్లీస్ట్ 3 months. ఎందుకంటే మనకి రెగ్యులర్ వర్క్ అలవాటే. మనల్ని మనం రిపోర్ట్ చేసుకోలేదు ఏ రోజు, మనల్ని మనం రికార్డ్ చేసుకోలేదు, మనల్ని మనం గౌరవించుకోలేదు ఈ రోజు నుంచి గౌరవించుకుందాం. ఫస్ట్ సెల్ఫ్ అప్రైజల్ ఒకటి డెఫినెట్గా ఉండాలి. 2 మీడియం కమ్యూనికేషన్ అన్నా సరే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఆఫీస్లో అందరితో కలివిడిగా ఉండి నెట్వర్క్ని పెంచుకుంటూ ఆ ఇన్నర్ సర్కిల్లో అయినా సరే అక్కడ దాకా విషయాన్ని చేరగలిగేంత ఏదన్నా ఉండాలి. ఎందుకంటే అక్కడ భయమేమో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళతో ఎటువంటి భయమో ఉండదుగా. పైగా ఆ వర్క్ షోయింగ్ అనేది మనకు మాత్రమే ఈ నెట్వర్క్లో ఉండేటువంటి వాళ్ళకి పంచి చూపించేంత అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్లు పనిని అందరికి తెలిపే అవకాశం ఉంటుంది. ఇందాక మీరు అన్నట్లు ఏ సిగరెట్ తాగే చోటో, బయట చాయ్ బండి దగ్గర, లేదంటే ఎక్కడన్నా కలిసినప్పుడు కో ఎంప్లాయీస్ కలిసినప్పుడు బాధలు చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ టైంలోనూ కనుక చెప్తూ ఉంటే రాను అదేమవుతుందనంటే మేబీ ఆ సర్కిల్లో ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో ఒకళ్ళైనటువంటి వాళ్ళ దగ్గర డెఫినెట్గా వెళ్ళినప్పుడు అలా అంట కదా అని చెప్పేసి బాస్కి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా కన్సర్న్, దాంతోపాటు ఒక ఐడియా డెఫినెట్గా ట్రిగర్ అవుతుంది. ఓహో ఇదే అని ఏదో పాయింట్లో ఏదో టైంలో ఒకళ్ళు కాకపోతే 10 మంది నాకు చెప్తారు కదా సార్ వర్క్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసైనా సరే, అంటే నాకు రకరకాల విజువలైజ్ చేస్తే దీనికి ఏంటి సొల్యూషన్ అనగానే మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట నాకు గుర్తొచ్చింది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ జర్నల్ రాసుకోవటం, మనల్ని మనం విజువలైజ్ చేసుకోవటం, మన నెట్వర్క్ని పెంచుకోవటం, ఎక్స్ప్రెస్ చేయడం, అక్కడ దాకా మనం వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కిందే దాన్ని క్రియేట్ చేయొచ్చు. మనల్ని మనం క్రియేట్ చేసుకున్న వాళ్ళ కింద దాన్ని క్రియేట్ చేసుకోవాలి. డెఫినెట్గా క్రియేట్ చేస్తాం. వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్. అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. మనతో పాటే వాళ్ళు కూడా ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. విజువలైజేషన్ 2.0లో ఒక ఫ్యామిలీ లాగా మా బిజినెస్ని కూడా మీతో పాటు ఒక్కొక్క నెట్వర్క్ లాగా ఫామ్ చేసి మీతో పాటు వస్తాము. మాకుండేటువంటి సైకలాజికల్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే క్లియర్ చేసుకుందాం అనుకుంటుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనతో పాటు నడవాలి అనుకుంటుంటారు. ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అయినా సరే ప్రమోట్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనస్సాక్షిని, మనసుని
నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, కెరీర్లో సాధించాలి అనుకునేటువంటి వాళ్ళు, స్టూడెంట్స్ అయినా సరే మనతో పాటు ట్రావెల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడు? నారాజు, అడ్వాన్స్ విజువలైజేషన్ సెషన్ ఏప్రిల్ 8వ తేదీన స్టార్ట్ అవుతుంది. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. అలాగే అడ్వాన్స్లో ఏంటంటే మీరు చేసిన ప్రయత్నాలు బేసిక్ ద్వారా విజువలైజేషన్ నేర్చుకుని ఉంటారు. దీని స్పీడ్ను పెంచడం ఎట్లా, బ్యాండ్ విడ్త్ని పెంచడం ఎలా, మీ ఇంటర్నెట్ వైఫై సిగ్నల్ ఇంతవరకు ఒక రేంజ్లో వస్తుంటే ఆ రేంజ్ని పెంచడం ఎలా, సో పెంచడం ద్వారా మీరు ఫలితాలు తొందరగా పొందడం ఎలా. సో అట్లాగే విజువలైజేషన్లో ఇంకా డైనమిక్స్, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ అయితే, బేసిక్ విజువలైజేషన్ ద్వారా ఏదైనా అనుకున్నది సాధించిన వాళ్ళ అనుభవాలు కూడా వినాలనుకున్నా కూడా అడ్వాన్స్ విజువలైజేషన్ అటెండ్ కండి. 8th ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. 8th ఏప్రిల్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. సో 8th ఏప్రిల్ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాము, చిన్నప్పుడు మనకి స్కూల్లో టీచర్ మన పక్కనే ఉండి మనల్ని గైడ్ చేసినప్పుడు మనం ఎలా అయితే చదువుకుని పైకి రాగలిగామో, ద సేమ్ టైం జీవితంలో ఎదిగేటప్పుడు ఒక మంచి ఫ్రెండ్, ఒక మెంటర్, గైడ్, కోచ్ అవసరం. వాళ్ళు ఉంటే జీవితాన్ని మనకు అనుగుణంగా ఏ విధంగా మార్చుకోవచ్చు అనే దాని మీద అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. కాబట్టి అలాంటి ఒక ఫ్రెండ్, ఒక గైడ్, ఒక కోచ్, ఒక మెంటర్ మీకు మీ జీవితంలో కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసే ఒక పెద్ద సబ్జెక్ట్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి అతి గొప్ప అవకాశము. కాబట్టి అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాస్ ఏప్రిల్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదు రామ్ గారి పర్సనల్ కలవాలి అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే అది అతి గొప్ప అవకాశము. స్క్రీన్ మీద మీరు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమ్ ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కలవండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.